శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇంకా ఈరోజు 30వ పాసురం అంటే ధనుర్మాస వ్రతం పూర్తి చేసుకుంటున్నాం. ఈ ధనుర్మాస వ్రతంని మార్గశీర్ష వ్రతం, ధనుర్మాస వ్రతం అని ఈ పేర్లు ఎలా వచ్చాయని పరిశీలిస్తే, చాంద్రమానం ప్రకారం అంటే చంద్రుడి గమనం ప్రకారం అయితే దీనిని మార్గళి వ్రతం అంటారు. అదే సౌరమానం ప్రకారం సూర్యగమనం బట్టి అయితే దీనిని ధనుర్మాసం అంటారనమాట. అలా ఆ ఆండాళ్ తల్లి తాను ధరించి విడిచినటువంటి మాలని ఆ స్వామికి సమర్పించడమే కాకుండా పాసురాల రూపంలో చక్కటి 30 పాసురాల మాల అని ఆ స్వామికి సమర్పించింది. ఈ అద్భుతమైన వ్రతాన్ని తాను ఆచరించి ఫలితాన్ని పొందటమే కాకుండా మన అందరికీ కూడా అందించి మన అందరికీ కూడా ధన్యుల్ని చేసింది ఆ గోదా తల్లి. ఇక ఈ 30వ పాసురాన్ని ఫలశ్రుతి పాసురం అంటారు. మనకి ఈ తిరుప్పావై అంతా కూడా పైకి ఒక సామాన్యమైన కథలాగా, అంటే గోపికలు వెళ్ళటం, నిద్ర లేపటం, ఆ స్వామివారిని మాకు కావాలని అడగటం, ఇవన్నీ వింటుంటే మనకు ఒక కథలా సామాన్యంగా అనిపించిన దీనిలో అంతరార్థంగా చాలా భావము, వేదం, వేదాంతాలు, ఉపనిషత్తులు అన్నిటి సారమే ఈ తిరుప్పావై అని చెప్తుంటారు. ఈ జీవుడు పరమాత్మను చేరుకునేటువంటి ఒక గొప్ప మార్గాన్ని, త్రోవని మనకు అందించింది ఈ ఆండాళమ్మ. మొదటి పాసురంలో వ్రతం చేయటానికి తగిన కాలం ఈ మార్గశీర్ష కాలమని, అలాగే వ్రతానికి కావలసిన యోగ్యతలు, ఆ వ్రతాన్ని పూర్తి చేసే శక్తిని కూడా ఆ శ్రీకృష్ణుడే ఇస్తాడు అంటూ గోపికలు ఆండాళ తల్లి చెప్పడం జరిగింది. ఇక రెండవ పాసురంలో ఈ వ్రతానికి చెప్పబడినటువంటి నియమాలు, అలాగే ఏమేమి ఆచరించాలి, ఏమేమి ఆచరించకూడదు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మూడవ పాసురంలో ఈ వ్రతం చేయటం వల్ల కలిగే శుభాలు, లోకానికి కలిగే సౌఖ్యాలు చెప్పబడ్డాయి. ఇక నాలుగవ పాసురంలో ఈ వ్రతం ఆచరించేటప్పుడు ఈ ప్రకృతిలోని శక్తులన్నీ కూడా మనకి సహకరిస్తాయి, అనుకూలిస్తాయి అంటూ ఆండాళ తల్లి అందరికీ చెప్పింది. ఇక ఐదవ పాసురంలో గోపికలందరికీ సందేహాలు వచ్చాయి. మనం జన్మల పాపాలు కలిగి ఉంటాము కదా, ఈ పాపాలు రాసినంతా పెట్టుకొని ఇంత పవిత్రమైన వ్రతాన్ని మనం పూర్తి చేయగలమా అంటే, స్వామి సంకీర్తనం చేయటమే, ఆయన నామ సంకీర్తనం చాలు మన జన్మ పాపాలు పోగొట్టుకోవడానికి, మనం వ్రతం చేయటానికి ఆయనే శక్తిని ప్రసాదిస్తాడు అని అమ్మ చెబుతుంది. ఇక 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా 10 మంది గోపికలను లేపటం. ఎటువంటి వాళ్ళు? ఇప్పుడే పరమాత్మ అంటే తెలుసుకోవటం మొదలుపెట్టిన ఆ భగవత్ సహవాసం లేనిదే, భగవంతుడు లేనిదే జీవించలేనటువంటి అత్యంత భక్తులు అయినటువంటి 10 మంది రకరకాల గోపికల్ని మేలుగొల్పటం, రకరకాలుగా అందులో ఎన్నో విషయాలను కూడా నిగుడీకృతం చేస్తూ అమ్మవారు చెప్పడం జరిగింది. అందులో అంతర్లీనంగా 10 మంది ఆళ్వార్లను మేలుకొల్పడం కూడా జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. అలా 10 పాసురాలలో ఆ గోపికలు మేలుకొనే విధానం, ఆళ్వార్ల గొప్పతనం చెప్పటం జరిగింది. ఇక ఈ 16వ పాసురంలో ఆ నందగోపుడి భవనం చేరుకొని భవన పాలకులని, ద్వారపాలకులని అర్థించారు. 17వ పాసురంలో ఆ గోపభవనంలో నిద్రపోతున్నటువంటి నందగోపుడు, యశోద, శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే బలరాముడు శ్రీకృష్ణుణ్ణి నిద్ర లేపడానికి ప్రయత్నించారు. 18వ పాసురంలో నీలాదేవిని తలుపు తెరవమని ప్రార్థించారు. ఇక 19, 20, 21, 22 ఈ 4 పాసురాలలో వీళ్ళందరూ కూడా నీలాదేవి యొక్క వైభవాన్ని, సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని అనేక విధాలుగా కీర్తించి ఆవిడ పురుషకారాన్ని కోరారు. పురుషకారం అంటే మధ్యవర్తిత్వం. నీలాదేవి అంటే ఆ లక్ష్మీ స్వరూపం కాబట్టి, అమ్మ నీవే మధ్యవర్తిత్వం జరిపి ఆ స్వామిని మేలుకొలిపి మా కోరికలు తీర్చాలి అంటూ వేడుకుంటున్నారు. ఇక ఆ తరువాత వారి అభిమానాన్ని, అహంకారాన్ని అన్నిటినీ కూడా విడిచి, మేము ఎక్కడి నుంచో వచ్చాము కాబట్టి నీవు వచ్చి మా మాటలు విని మాకు కావాల్సింది ప్రసాదించు అని స్వామికి విన్నవించుకున్నారు.
ఇక 23వ పాసురంలో ఆ స్వామి చెప్పారు, మీకు ఏమి కావాలో చెప్పండి అనగానే వీళ్ళు 23వ పాసురంలో చెప్తున్నారు, మేము చెప్పం స్వామి. ఒక గుహలో నిద్రిస్తున్నటువంటి సింహం ఎంత పరాక్రమంగా టీవీగా నడిచి వస్తుందో అలా నీవు నడిచి వచ్చి ఆ సింహాసనము మీద కూర్చుంటే మాకేం కావాలో విన్నవిస్తాము అని చెప్పారు. ఇక 24వ పాసురంలో ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి చక్కగా మంగళాశాసనాన్ని అందించారు. ఇక 25వ పాసురంలో ఆ శ్రీకృష్ణుడి అవతార రహస్యాల్ని అద్భుతంగా విన్నవించారు. ఇక 26వ పాసురంలో వారు మార్గశీర్ష వ్రతం చేయటానికి వచ్చారని, పెద్దలు చెప్పినటువంటి వస్తువులన్నిటినీ కూడా మీ దగ్గర కోరటానికి వచ్చాము అని ఆ స్వామితో విన్నవించుకున్నారు. పరా అనే వాయిద్యం కావాలని, ఇంకా రకరకాల వస్తువులన్నిటినీ కూడా ఇవ్వమని స్వామిని అడుగుతున్నారు. ఇక 27వ పాసురంలో ఈ వ్రతం తర్వాత తమకు ఘన సన్మానం కావాలని, ఇక తమకి కావలసిన కొన్ని భోగ వస్తువులన్నిటినీ కూడా అడిగారు. ఇక 28వ పాసురంలో స్వామిని అడిగారు, అన్నీ కోరుకుంటున్నారు. స్వామి అడిగారు, అన్నీ కోరుకుంటున్నారు, వీటిని తీసుకోవడానికి మీకున్న అధికారాలు ఏమిటి, అర్హతలు ఏమిటి, యోగ్యత ఏమిటి అని. బలము అన్నీ, అర్హత, అధికారం, బలం అన్నీ కూడా నీవే స్వామి అంటూ ఆ స్వామి పాదాల దగ్గర ఎంతో ఆర్తిగా చెప్పారు మన ఆండాళ్ళ తల్లి గోపికల బృందం. ఇక 29వ పాసురంలో ఇక వారి అసలైన కోరికను చెప్పారు. ఇప్పటిదాకా పర కావాలి, వ్రతానికి కావాల్సిన వస్తువుల కోసమే నీ దగ్గరికి వచ్చాము అని చెప్తున్నారు కదా. ఇక చివరికి ఆ స్వామి ముందు తమ మనస్సులోని కోరికని చెప్పేస్తున్నారు. వారికి ఏమి కావాలట? స్వామి యొక్క కైంకర్యం, స్వామి యొక్క పదదాస్యము, 7 జన్మల్లో సర్వకాల సర్వావస్థలయందు కూడా ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండాలి, ఎప్పుడు ఆయన పక్కనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఆయనలో లీనమైపోవాలి అని ఎంతో చక్కగా 29వ పాసురంలో వారి మనోభిష్టాన్ని విన్నవించుకున్నారు. ఇక ఈ 30వ పాసురంలో ఫలశ్రుతి చెప్పటం జరిగింది. అంటే ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరిస్తే అందరికీ కలిగే శుభాలు ఏమిటో ఆండాళ్ళ తల్లి మనకు చెప్తున్నారు. ఇక అమ్మవారు చేసినటువంటి స్వామిని పొందటానికి తనని తాను ఒక గోపికగా భావించుకొని తన చుట్టూ ఉన్న స్నేహితులనే ఇతర గోపికలుగా భావించి వాళ్ళందరినీ కూడబెట్టుకొని చక్కగా ఈ వ్రతం ఆచరిస్తే అమ్మవారికి కూడా ఫలం దొరికిందట. ఏం జరిగింది? ఆ శ్రీరంగనాథుడు శ్రీరంగం నుండి ఈ వ్రతం అయిపోయే సమయానికి అంతరంగిక భక్తులందరినీ కూడా పిలిచి ఆండాళ్ళ తల్లిని విల్లిపుత్తూరు నుంచి తీసుకురమ్మన్నారట. ఇక ఆ పెరియాళ్వారు, ఆ భట్టర్ వారు, వల్లభరాయుడు వారంతా కలిసి ఆండాళ్ళ తల్లిని తీసుకుని శ్రీరంగానికి పిలుచుకొచ్చారట. అందరూ చూస్తుండగా ఆ గోదా తల్లిని తనలోకి చేర్చుకున్నాడట ఆ స్వామి. అంటే ఆ గోదా తల్లి ఈ వ్రతాన్ని చేసి ఆ వ్రత ఫలితంగా సాక్షాత్ శ్రీరంగనాథుడినే తన భర్తగా పొందింది, ఆయననే పరిణయమాడి ఆయనలో లీనమయ్యింది అని చెప్పబడింది. అందుకే ఈ గోదారంగనాయకుల కళ్యాణం జరిగిన రోజుని భోగి అంటారు. భోగము అంటే పరమాత్మని అనుభవం పొంది ఆ తల్లి ఆ స్వామిలో లీనమైంది కాబట్టి ఈ పండుగకి, కళ్యాణానికి భోగి పండుగ అని పేరు వచ్చిందనమాట. ఈ చక్కటి పాసురంలో ఏం చెప్తున్నారంటే ఆ తల్లి ఇంతటి ఉత్కృష్టమైన శక్తివంతమైనటువంటి ఈ వ్రతాన్ని ఆచరించి ఆవిడ ఎలా అయితే ఆ స్వామిని పొందారో అలాగే దీన్ని ఆచరించిన వారు ఒకవేళ ఆచరించలేకపోయినా ఈ 30 పాసురాలు భక్తితో చదువుకున్నవారు, విన్నవారు వీరందరూ కూడా సకల సుఖాలను పొంది సకల మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు అని, ఆ పరమాత్మను చేరుకుంటారు అని ఈ తల్లి ఈ పాసురంలో చెప్పటం జరిగింది. పాసురం: வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயார் சென்னிறைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை
பைங்கமல தண்டெறியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கிப்பருசுரைப்பார் ஈரிரண்டு மால்வரையத்தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து ఇన్బురవరెంబావాయ్. ప్రతిపదార్థం వంగం ఓడలతో నిండి ఉన్న కడల్ పాల సముద్రాన్ని కడయింద చిలికినటువంటి మాధవనై ఓ లక్ష్మీపతి, ఓ మాధవ, కేశవనై బ్రహ్మరుద్రులకు నియామకుడవైనటువంటి ఓ కేశవ, తింగళ్ చంద్రుడిని పోలిన తిరుముఖత్తు దివ్య ముఖమండలము కల సీరళయీర్ దివ్యాభరణ సంపన్నులైనటువంటి గోపికలు సెన్రు చేరి ఇరైంజి స్తుతించి అంగు ఆ రేపల్లెలో పరైకొండ పరాను వాయిద్యాన్ని అంటే భగవద్ దాస్యాన్ని పొందిన వారై ఆ విధంగా అని ఈ జగానికి అలంకారంలాగా ఉన్నటువంటి పుదువై శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినటువంటి పైంగములత్తారియల్ అందమైన సుకుమారమైన సృహణీయమైన తామర పువ్వులోని పూసలను చల్లని మాలగా ధరించినటువంటి పట్టరబిరాన్ కోదై భట్టనాథుని కుమార్తె అయినటువంటి గోదాదేవి సొన్న చెప్పబడినటువంటి సంగత్ తమిళ్ ద్రావిడ భాషలో సంగములుగా చేరిన గోపికలు అనుభవాల గురించి ఆవిడ ద్రావిడ భాషలో చెప్పారు కదా. అది మాలై మాలికల రూపంలో ఉన్న 30 పాసురాలని తప్పామే క్రమం తప్పకుండా ఇంకా ఈ ప్రపంచంలో ఇప్పరిసురైపార్ ఈ విధంగా చదివిన వారు ఈరిరండు మాల్వరైతోళ్ పెద్ద శిఖరముల వలె ఉన్న 4 భుజాలు, సెంగణ్ ప్రేమతో ఎర్రనైనటువంటి కన్నులు, తిరుముఖత్తు దివ్యమైనటువంటి ముఖమండలము కలవాడు, చల్వ తిరుమాలాల్ ఐశ్వర్య సంపన్నుడు, ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుచే ఎంగుం అంతటా తిరువరుల్ సాటిలేని గొప్ప కరుణను పెత్తు పొంది ఇన్బురవర్ ఆనందమును అనుభవించెదరు ఎంబావాయ్. ఇది మా వ్రతము అని చెప్తున్నారు. భావం: ఓడలతో నిండి ఉన్నటువంటి పాల సముద్రమును మదించి లక్ష్మీదేవిని పొందినటువంటి మాధవ అంటున్నారు ఇక్కడ. క్షీర సముద్రము పాల సముద్రము ఎందుకన్నారంటే విశేషాన్ని చెప్పుకోవాలి మనం. తెలుసు కదా, ఆ స్వామి ఆ అమ్మవారిని పొందటానికి ఆయనే స్వయంగా క్షీరసాగర మదనంలో పాల్గొన్నారట అమ్మవారిని పొందటానికి. కాబట్టి ఈ 30 పాసురాల్ని చక్కగా చదివితే ఏ విధంగా ఆ స్వామి పాల సముద్రాన్ని మధ్యించి లక్ష్మీదేవిని పొందారో అలాగే మనల్ని కరుణించటానికి కూడా స్వామియే స్వయంగా పూనుకుంటాడు అని చెప్పుకోవచ్చు. ఈ పాసురాలు అంత శక్తివంతమైనవి. అలా ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొందిన ఓ మాధవ, మా అంటే లక్ష్మీదేవి, దవుడు అంటే ఆ లక్ష్మీదేవికి పతి, ఆ శ్రీయపతి అన్నమాట. అలాగే మాధవుడు అన్నదానికి ఇంకొక అర్థం కూడా చెప్తుంటారు. గొప్ప తపస్సంపన్నుడు అంటే గొప్ప తపస్సు చేసినవాడు అని అర్థం. ఇక బ్రహ్మరుద్రాదులకు కూడా నిర్వాహకుడు అయినవాడు. ఓ కేశవ, శ్రీకృష్ణ పరమాత్మని మాధవుడు, కేశవుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఆనాడు రేపల్లెలో చంద్రముఖులు అంటే అందమైన చంద్రబింబం లాంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళు విలక్షణమైన మంచి మంచి ఆభరణాలు ధరించి సంపన్నులు అయినటువంటి ఆ గోపికలు ఆ స్వామిని చేరి మంగళం పాడి ఆయనను కీర్తించి ప్రార్థించి పైకి అందరూ ఏమనుకుంటున్నారు, పర అనే వాయిద్యం కోసం ప్రార్థిస్తున్నారని అనిపించిన వారు ఏమి పొందారు? ఆ భగవంతుడి దాస్యాన్ని, ఆ భగవంతుడి కైంకర్యాన్ని పొందారు. ఏ విధంగా వాళ్ళు స్వామిని పొందారో ఆ ప్రకారంగా
లోకమునకు ఆభరణం అయి ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరు అంటే ఈ లోకములోనే ఒక ఆభరణం లాంటిదని, అంత పవిత్రమైన ప్రాంతమట అది. శ్రీవిల్లిపుత్తూరు అని పేరు రావటానికి కూడా ఒక చిన్న కథ ఉంది. శ్రీవిల్లిపుత్తూరుకు ఒకప్పుడు మల్లి అని ఒక పుత్తూరును మల్లినాడు అని పిలిచేవారు. మల్లి అనే ఒక మహారాణి పాలించేదట. ఆవిడికి 2 కొడుకులు, విల్లి, కండన్. ఇద్దరూ ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఈ కండన్ అనే అతన్ని పులి తినేస్తుంది. ఆ తర్వాత విల్లి అతని కోసం వెతుకుతూ అరణ్యంలో ఒక చోట నిద్రపోతుంటే ఆ స్వామి అతనికి కలలో కనిపించి అక్కడ ఉన్న పుట్టలో నేను కొలువై ఉన్నాను అని చెప్తాడన్నమాట. కాబట్టి ఆ పుత్తు అంటే ఆ పుట్టలోంచి స్వామిని బయటికి తీశాడు ఆ విల్లి అనే ఆయన. తీశాడు కాబట్టి అది విల్లిపుత్తూరు అన్న పేరును పొందింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రపంచంలోనే చాలా పెద్ద పవిత్రమైనటువంటి ప్రాంతమైనటువంటి విల్లిపుత్తూరులో అవతరించినది ఆవిడ. ఎప్పుడూ కూడా తామర పూసల మాల ధరించి ఉంటుందట ఆ గోదాదేవి. శ్రీ వైష్ణవులు తులసి మాలని, తామర పూసల మాలని ధరిస్తూ ఉంటారు. అది ఆచారం. అటువంటి చక్కటి మాలలు ధరించి ఉన్నటువంటి ఆ విష్ణు చిత్తుల కుమార్తె అయినటువంటి గోదాదేవి ద్రావిడ భాషలో రచించబడ్డ 30 పాసురాల మాలికే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. దీనినే పామాల అని అంటారు. అయినా కూడా అమ్మవారు తన పేరు ఎక్కడా చెప్పుకోలేదట. విష్ణు చిత్తుని కుమార్తె అనే చెప్పుకున్నారు. ఈ 30 పాసురాలు కూడా క్రమం తప్పకుండా చదివితే ఆ గోపికలంతా ఎంత ఫలితాన్ని పొందారో, అలాగే గోదాదేవి ఆచరించి రంగనాథుని పొందిందో అదే విధమైన ఫలాన్ని పొందుతారని చెప్పబడింది. ఈ పాసురాల్ని చదవటమే కాదు, విన్నా కూడా ఆ ఫలితం వస్తుంది అని ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి చెప్పటం జరిగింది. ఆండాళ్ తిరువడిగలే శరణం.